మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా పోస్టులతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాకముందు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో ప్రతి సంవత్సరము జనవరి నాడు జాబ్ క్యాలెండర్లో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామనేసి నిరుద్యోగులు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఉగాది నాడు ఏదైతే కేవలము 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, దానిలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కేవలం 2,500 పోస్టులు మాత్రమే. సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో 19,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఆ 19,000 పోస్టులు ఎక్కడికి పోయినాయనేసి మేము హోంమంత్రి అనిత గారిని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే మీరు కేవలం అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులు హామీ ఇచ్చారా అనేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు ఏదైతే నిరుద్యోగులు హామీ ఇచ్చారో 10,000 పోస్టులు తక్కువ కాకుండా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు క్యాబినెట్ ఉంది, ఈ క్యాబినెట్లో రేపు కంపల్సరీ చర్చించాలి. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 10,000కు పెంచాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం చేస్తాం, చాలా అసెంబ్లీ కూడా ముట్టడిస్తామనేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం అనిత మేడం గారు హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు అసెంబ్లీలో 2023 డిసెంబర్లో 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పినారు. ప్రస్తుతానికి నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లో 2,500 పోస్టులు ఇచ్చినారు. ఆ 2,500 పోస్టులు మన రాష్ట్రంలో ఉన్న 8 లక్షల పైన నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఏ మూలాన సరిపోవి. అసలుకి ఒక పోస్ట్కి ఒక కేటగిరీకి ఒక పోస్ట్ వస్తుందా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఉన్నది 2,500. పక్క రాష్ట్రంలోనే 7,500 పోస్టులు ఇచ్చిన కొన్ని జిల్లాలకి ఒక ఖాళీ కూడా కొన్ని ప్లేస్లో అసలు పోస్టులే లేవు. మన 2,500లోన మన 28 జిల్లాలకు ఎన్ని పోస్టులు ఇస్తారు, ఏ కేటగిరీకి ఎన్ని ఇస్తారు, ఎలా పంచుతారని మీరు 2,500 పోస్టులు ఇచ్చినారు. అసలు మీరేమో ప్రతి సంవత్సరం ఇస్తున్నారని చెప్తున్నారు, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఈ 2,500తో మేము ఎలా పంచుకోవాలి? మీరు రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఖచ్చితంగా మా నోటిఫికేషన్ గురించి మీరు చర్చించి మాకు అనుకూలమైన తీర్పు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము చాలా కష్టపడుతున్నాం సార్. మేమంతా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాము. మా బాధలు ఏందో మీరు ఒకసారి ఆలోచించి తెలుసుకోవాలని మా విన్నపం, చిన్న విన్నపము. మీరు మాకు తోడుండారని నమ్మకంతో ఇన్ని రోజులు కష్టపడినాం. గత 2023 నుంచి మీ మాటలు వింటూనే చదువుతున్నాం, స్టడీయాలో కూర్చుంటాం, ఫీజులు కడుతున్నాం. ఇన్ని కష్టపడి చేస్తున్నా మాకు అసలు ఒక స్పందన కూడా లేదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయని చెప్పేసి వాటిపైన డిబేట్లు, మీటింగ్లు పెడుతున్నారు. ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులు రోజు నెలలో 3 సార్లు చేస్తున్నాం. మీ కర్నూలులో 3 సార్లు చేసినాం నెలలో, ఈసారి 3 సార్లు చేసినాం. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తున్నారు. అయినా కూడా ఏ ఒక్కరు మా గురించి మాట్లాడడం లేదు. అదే మాకు బాధ వేస్తుంది. మేమన్నా రాష్ట్ర పౌరులం కాదా, దేశ పౌరులం కాదా? మాకు హక్కు లేదు అడగడానికి. మెగా డిఎస్ ఇచ్చినారు కదా, మాకు మెగా పోలీస్ ఇవ్వడానికి ఏముంది? మేము అడిగింది ఏం 20,000 పోస్టులు అడగలేదు కదా. 10,000 ఇవ్వండి చాలు, ఇప్పుడు 10,000తో మేము సర్దుకుంటాం అని మేము అడుగుతున్నాం. అయినా కూడా మీరు తీసుకోవడం లేదు, కొంచెం కూడా స్పందన ఇవ్వడం లేదు. మా ఆవేదన కూడా అర్థం చేసుకోకపోతే మీరేం నాయకులు మాకు? మేము ఫ్యూచర్లో ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు కూడా మేము ఏదో చూపిస్తాం. కావాలంటే మీరు అర్థం చేసుకోండి, ఈ పాయింట్ అయితే రాసి పెట్టుకోండి. కావాలంటే దయచేసి మాకు జాలి చూపించి, మా సైడ్ జాలి చూపించి మా పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. ఇది 3rd టైం అండి మేము ఇక్కడ కలెక్టరేట్ ముట్టడించడం అనేది. కారణం మాత్రం ఒకటే, 2,500 పోస్టులు కాకుండా పోస్టులను 10,000 పెంచాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. గతంలో హోమ్ మినిస్టర్ అనిత గారే చెప్పారు 19,000కు పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి. గత నోటిఫికేషన్లో ఫిలప్ చేసినవి 6,500 మాత్రమే. ఆ నోటిఫికేషన్ కన్సిడర్ చేసినప్పటికీ కూడా ఇంకా 12,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా విన్నపం ఒక్కటే, పోస్టులను పెంచాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ఇన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నాము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము అడుగుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ 2,500 పోస్టులు నోటిఫికేషన్ రద్దు చేసి 10,000కు తగ్గకుండా మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెగా డిఎస్ ఇచ్చారు, అదేవిధంగానే మాకు మెగా పోలీస్ ఇవ్వాలని కూడా మేము విన్నపించుకుంటున్నాము. ఇన్ని రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నాము, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పందన కూడా మాకు రాలేదు. ఇది 3వ మేము ధర్నా చేయడం. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మీరు స్టూడెంట్సే మా బలము, నిరుద్యోగులే మా బలము, నిరుద్యోగులకు అండగా ఉంటామని అన్ని హామీలు ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క
ఏ ఒక్క నాయకుడు కానీ ఎవ్వరు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ విధంగా అన్యాయం చేయడం అనేది అసలు చాలా అంటే చాలా మోసపూరితమైన రాజకీయంలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి.